ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో ఎన్డీఏ కూటమి ఏకపక్షంగా అధికారాన్ని కైవసం చేసుకోవడంతో అప్పటి వరకు అధికారంలో ఉన్న జగన్ 11 శాసనసభ స్థానాలకు పడిపోయాడు. దీంతో అనూహ్యంగా జరిగినటువంటి ఈ ఓటమిని ఆయన జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈవిడ ఏం చేయాలనే వ్యవహారాలు నడుపుతూ ఉన్నాడు. చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే ఈరోజు శాసనసభ స్పీకర్కి ప్రతిపక్ష హోదాకి 10వ వంతు సీట్లు రావాల్సినటువంటి రూల్ ఎక్కడా లేదు, 10% అనేది లేదని చెప్పని కొత్త వాదం తెర మీద తీసుకొచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని చెప్పని అంటున్నాడు. అదే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చంద్రబాబు గారు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక 5గురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా పోద్ది ఆయనకి అని చెప్పి కామెంట్ చేశాడు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆయన రాజకీయ మనుగడ ఒకవైపు ఇదే విధంగా కొనసాగితే ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్డీఏలో ఉంది. ఒకవైపు 13 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వాయిదాలు పడుతూ ఉన్నటువంటి కేసులన్నీ కూడా సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఈ కేసులన్నీ కూడా కొలిక్కొచ్చి వాయిదాలను స్పీడప్ చేసే పరిస్థితి ఉంది. ఆ కేసుల్లో శిక్ష పడితే జైలు పోవాలని తప్పదు. ఇవన్నిటినీ ఇప్పటికే ఓటమి తర్వాత ఆ పార్టీలో నిన్నటి వరకు అధికారం చెలాయించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళంతా కూడా కేవలం ప్రధానంగా జగన్ మొండి వైఖరి వల్లనే ఓడిపోయామని చెప్పని స్పష్టంగా బహిరంగంగా చెప్తున్నారు. 2 రోజుల క్రితం కాసు కృష్ణారెడ్డి లాంటి కుమారుడు కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూడా బహిరంగంగా చెప్పాడు, మద్యమే మా ప్రాణం తీసింది, మా ఓటమి కారణం మద్యమే, నాణ్యత లేని మద్యం ఒకటి, తర్వాత ఇసుక, అల్పాదాయ వర్గాలు ఇసుకను అందుబాటులో లేకపోవటం, తర్వాత ప్రధానంగా చంద్రబాబు కుటుంబాన్ని అవహేళన చేయటం, ఇటువంటివన్నీ కూడా మేము ఓడిపోవడానికి కారణాలుగా ఆయన సమీక్షించుకొని మీడియా ముందుకు వచ్చారు. ఇలా ఒక్కొక్కరు బయటపడటంతో జగన్ ఇంకా పార్టీని నడపలేని పరిస్థితికి వచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు కేంద్రంలో జాతీయ స్థాయిలో జగన్కు సపోర్ట్గా ఉండే వర్గాలు ఎవరూ లేరు. మిత్రుడైనటువంటి తన సోదరుడిగా మిత్రుడైనటువంటి కేసీఆర్ తెలంగాణలో ఓడిపోవటం, ఆ పార్టీ పరిస్థితి తెలంగాణలో ఘోరంగా తయారు కావటం, మన పార్లమెంట్లో ఒక్క స్థానం కూడా గెలుపొందలేని పరిస్థితి, 36 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళంతా కూడా కాంగ్రెస్లో కలిసిపోవటం, ఒక 2-3 వారాల్లో పూర్తిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఇటు కాంగ్రెస్ అటు బీజేపీకి సర్దుకునే పరిస్థితి వచ్చింది అక్కడ. అందువల్ల అటు హైదరాబాద్లో ఉందామంటే అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి చంద్రబాబు సన్నిహితుడు, అక్కడ ఉండలేని పరిస్థితి. దీంతో బెంగళూరు మంచిది షెల్టర్ అనుకొని బెంగళూరులో ప్రస్తుతం ఉన్నారు. ఇప్పుడు జగన్ ఒక కొత్త ప్రతిపాదన తెర మీద తీసుకొచ్చాడు. షర్మిల పీసీ అధ్యక్షురాలుగా ఉంది, షర్మిలాని తీసేస్తే పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే వైసీపీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలపడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి ఒక ప్రతిపాదన తెర మీద తీసుకొచ్చారు. ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉండే డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రితో మన బెంగళూరులో చర్చలు జరిగినట్టుగా సోషల్ మీడియాలో వస్తుంది. అంటే అప్పటికే దీనిని కొంచెం సపోర్ట్ చేస్తా ఈరోజు పార్లమెంట్లో స్పీకర్కి ఎన్నిక జరుగుతూ ఉంది. ఇండియన్ గ్రూపు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియన్ గ్రూప్ క్యాండిడేట్ని పోటీ పెట్టింది. తొలిసారిగా లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగబోతూ ఉంది. భారతదేశంలో ఇప్పటివరకు లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతూ వచ్చింది. ఎన్డీఏ కూటమి కూడా దగ్గర 250 సీట్ల దాకా రావడంతో మాకు డిప్యూటీ స్పీకరు ప్రతిపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీ, మాకు డిప్యూటీ స్పీకర్ ఇస్తే స్పీకర్ ఎన్నిక మేము సహకరిస్తాం, అభ్యర్థిని పోటీ పెట్టమని ఓ ప్రతిపాదన తీసుకొస్తే దానికి బీజేపీ నాయకులు అంగీకరించకపోతే మల్లికార్జున్ ఖర్గేతో అనేకసార్లు రాజ్నాథ్ సింగ్ చర్చలు జరిపినా కూడా అంగీకరించకపోవడంతో పోటీ అనివార్యమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా కేరళ ఎంపీ సురేష్ని పోటీలో పెట్టారు. అనూహ్యంగా నామినేషన్ వేసిన వెంటనే వైసీపీకి సంబంధించిన అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పీకర్ ఎన్నికలో తమ పార్టీ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియన్ గ్రూప్ని అంటే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో ఓ సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసి పనిచేయాలనేటువంటి ఒక అవగాహన జగన్ వచ్చినట్టుగా స్పష్టమవుతుంది. అయితే ఆయన అవగాహనని ఈ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఏ మేరకు ఆమోదిస్తారు, ఎంతవరకు నడుస్తారు అనేది ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. అంటే ఇప్పటికే మనకి మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి 4 రోజుల క్రితం ఇచ్చాడు స్టేట్మెంట్. మిథున్ రెడ్డి కొంతమంది ఎంపీలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు, అయితే బీజేపీ వాళ్ళు మేము ఒప్పుకోవట్లేదు వాళ్ళు చేసుకోవడానికి అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇట్లా
జరుగుతూ ఉన్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని జగనే ఒక స్టెప్పు ఎమ్మెల్యేలు మళ్ళీ బీజేపీకి వెళ్ళిపోతారేమో, తెలుగుదేశం వాళ్ళు ఎటు చేర్చుకునే పరిస్థితి లేదు, అప్పుడు ఇంకా మనం జీరో అయిపోతామనే ఉద్దేశంతో డీకే శివకుమార్ దగ్గర ఒక ప్రతిపాదన చేశాడు. షర్మిలాని తొలగించి పీసీసీ పగ్గాలు నాకు ఇస్తే నేను మీ పార్టీని వైసీపీని కాంగ్రెస్లో కలపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పని అన్నారు. ఈ ప్రతిపాదన జగను అంటే ఓడిపోయింది అంటే 4వ తారీఖు ఎన్నికలు పూర్తయిన తర్వాతనే సోషల్ మీడియాలో చాలాసార్లు వచ్చింది త్వరలో జగన్ కాంగ్రెస్లో వైసీపీని కలపబోతున్నారని. ఇదంతా కూడా ఇది ఏం వాస్తవం కాదని జనం నమ్మల. ఎందుకంటే గతంలో తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ని కాంగ్రెస్లు కలుపుతారని కేసీఆర్ చెప్పాడు. దీన్ని నమ్మి సోనియా గాంధీ తెలంగాణని ఇచ్చిన తర్వాత అతను కాంగ్రెస్లో కలపకపోగా అతను పోటీ చేసి కాంగ్రెస్ని మొత్తం కబళించి పారేశాడు గెలిచిన ఎమ్మెల్యేలందరిని కలుపుకొని. మళ్ళీ అక్కడ తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి 10 ఏళ్ళు పట్టింది. అటువంటి పరిస్థితి వచ్చుద్దనే ఉద్దేశంతో వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. జగన్కి బెయిల్ ఇస్తే ఇటు వైసీపీ పెట్టకుండా జగన్ అటు కాంగ్రెస్లో ఉంటాడని వాళ్ళు అనుకుంటే ఈ 2 రాష్ట్రాల్లో వాళ్ళ వ్యూహం ఫెయిల్ అయ్యి 10 ఏళ్ళు పట్టింది తెలంగాణ నిలదొక్కడానికి. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కాంగ్రెస్కి ఇంతవరకు కాలు మోపని పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటినీ పరిశీలించుకుంటే జగను ఒక విధంగా కేసుల నుంచి తప్పించుకోవడం కానీ, జాతీయ స్థాయిలో ఒక పార్టీ అంటే బీజేపీకి వ్యతిరేకంగా నేషనల్ లెవెల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమి సపోర్ట్ ఉంటుందనే ఉద్దేశం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే 11 మంది ఎమ్మెల్యేలతో శాసనసభలో పోయి చేసేది ఏం లేకపోయినా కూడా కాంగ్రెస్ సపోర్ట్ ఉంటే అటు కాంగ్రెస్ ఇటు వైసీపీని కూడా మెర్జ్ చేయడం వల్ల మరలా కొద్దిగా 4-5 ఏళ్ల తర్వాత కొంచెం రాజకీయంగా నిలదొక్కోవచ్చు అనే ఒక ఉద్దేశం. దీనికి తోడు ప్రధానంగా తన మీద ఉన్నటువంటి కేసులను తప్పించుకోవడానికి ఒక అవకాశం. జాతీయ స్థాయిలో కేసులు ఇవన్నీ కూడా నేను బీజేపీకి వ్యతిరేకంగా ఉండడం వల్ల నా ఎండబడుతున్నారు అనే ఒక మెసేజ్ని జనంలో తీసుకోవచ్చు అనే ఉద్దేశం ఉంది. అయితే జగన్ ప్రతిపాదనను డీకే శివకుమార్ ఏ మేరకు దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ అధిష్టాన వర్గం సోనియా ముందు పెడతాడో, సోనియాకి నాకే పోటీ అని సోనియాని సవాల్ చేసి బయటకు వచ్చానని చెప్పినటువంటి జగన్ ప్రతిపాదనని కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఏ మేరకు ఆమోదిస్తుందో అనేది వేచి చూడాలి. మరోవైపు వైఎస్ కుమార్తెన షర్మిలాని రంగంలో తీసుకొచ్చి ఇప్పటివరకు జర్నీ చేసినటువంటి కాంగ్రెస్ ఇటు వైఎస్ కుమార్తెకి ప్రాధాన్యత ఇచ్చి కంటిన్యూ చేస్తుందా, కుమారుని దగ్గర తీసి షర్మిలాని పక్కన పెడుతుందా అనేది వేచి చూడాల్సిందే.